ఆంధ్రప్రదేశ్లో కుంభకోణం జరిగింది, మీరు ఈడీని దర్యాప్తు చేయాలి అని ఒక ఎంపీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు దీన్ని టామ్ అండ్ జెర్రీ ఆటగా పోల్చుకుందామా, లేదా నానా పులి వచ్చనే కథతో పోల్చుకుందామా? ఈ ఎపిసోడ్ ఎప్పటికవుతుంది? నేను ఎందుకు అడుగుతున్నానంటే 6 సంవత్సరాలుగా చనిపోయిన వివేకానందరెడ్డి హత్య కేసుకే క్లైమాక్స్ లేదు, ఇంకా ఎపిసోడ్ నడుస్తుంది. అంటే వివేకానందరెడ్డిని చంపారు, ఆయన హత్య కేసును కూడా చంపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా మిథున్ రెడ్డి గారు ఎఫ్ఐఆర్ లేకుండానే, కేసులో ముద్దాయి కాకుండానే ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేస్తున్నాడు. లోతురా గారు ఆ మాటే చెప్తున్నాడు. అసలు ఎఫ్ఐఆర్ లేకపోకుండా కోర్టుకు ఎలా వెళ్తారు? గతంలో నేను చిన్నప్పుడు జర్నలిస్ట్గా వినేవాడిని, ఏదైనా అరెస్ట్ చేస్తారంటే హెబియస్ కార్పస్ పిటిషన్ వేసేవాళ్ళు, అరెస్ట్ చేసే అవకాశం ఉందా, అరెస్ట్ చేయకోకుండా చూడండి అని. ఈయన ముందస్తు బెయిల్కే వేస్తున్నాడు, ఎఫ్ఐఆర్ లేకుండా, నోటీసు లేకుండా. అయినా కోర్టు ఇస్తుందా? ఇస్తుందని అనుకుంటున్నా. అలా ఇచ్చింది. మరి ఈ కథకి క్లైమాక్స్ ఎప్పుడు? ఇప్పుడు నేను ఎందుకంటున్నానంటే ఇక్కడ బాధపడాల్సిన అంశం కాదు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం పెద్ద ఎత్తున జరిగింది. డిజిటల్ లావాదేవీలు లేవు, స్టిక్కర్లు వేసి అమ్మారు. ఆర్థిక దోపిడే కాదు, మనుషుల ప్రాణాలు తీశారు, కిడ్నీలు పోయినాయి, ఆత్మహత్యలు జరిగినాయి, యాక్సిడెంట్లు జరిగినాయి, పుష్టిల తాళ్ళు తెగిపోయినాయి. ఇవి కూడా పాలకులు మాట్లాడిందే. అవును, పచ్చి లేబుల్ స్పిరిట్ అమ్మేశారు. కోవిడ్లో కూడా 3 కాయలు 6 షాపుల్లాగా సాగిన ఏకైక వ్యాపారం మద్యం వ్యాపారమే. ఇది సాక్షాత్తు ప్రభుత్వం చేతుల మీదుగా జరిగిన వ్యాపారం, నాట్ ప్రైవేట్ వ్యక్తులు, నాట్ టెండర్లు. జగన్మోహన్ రెడ్డి గారే తన డిక్షనరీ ద్వారా చేసిన వ్యాపారం. దీనినేదో పెద్ద గిట్టుబాటు ధరలాగా, వ్యవసాయ సాగులాగా, పంటలను పండించినట్టుగా చెప్తున్నారు వైసీపీ వాళ్ళు. ఏది? మద్యాన్ని అమ్మి 99,000 కోట్ల రూపాయలకు అమ్మి, ముందుగానే 25,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి. మరి ఈ పంచాయతీ ఎవరు తీరుస్తారు? నేను ఏమంటానంటే పవన్ గారు, ఈ రోజున ఈ మద్యం స్కాములో ఎవరు ఉన్నా సరే ఆ దోషులను పట్టుకొని న్యాయస్థానాల కోర్టులో నిలబెట్టలేకపోతే ప్రభుత్వమే దోషిగా ప్రజా కోర్టులో నిలబడాలి. 29లో ప్రభుత్వం నిలబడుతుంది కోర్టులో ముద్దాయిగా లేదా దోషిగా. కాబట్టి చర్యలు తీసుకోవాలంటున్నా. మనం మాటలు చెప్పడం కాదు. నిన్న కూడా కలెక్టర్ల మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ముఖ్యమంత్రి గారు, ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం. మీరు ఇన్స్పిరేషన్ మాటలు చెప్తే నేను ఇన్స్పైర్ గాను, కార్యాచరణ కావాలి. నాకు కథలో కహానీలు నేను వినటానికి సిద్ధంగా లేను అని సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. నేను ఆయన గొంతు నుంచే చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కూడా కథలో కహానీలు వినటానికి ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తే అరెస్ట్ చేయండి, మిథున్ రెడ్డి తప్పు చేస్తే అరెస్ట్ చేయండి, పెద్దిరెడ్డి తప్పు చేస్తే అరెస్ట్ చేయండి, కొడాలి నాని తప్పు చేస్తే అరెస్ట్ చేయండి, దేవినేని అవినాష్ తప్పు చేస్తే అరెస్ట్ చేయండి. వీటన్నిటి మీద చర్యలు తీసుకోండి. అంతకంటే ముందు విచారణ చేయండి. ఇది ఆర్థిక విధ్వంసం, రాష్ట్ర సొమ్ముని నిలువున దోశారు. మరి ఈ దిశగా చర్యలు తీసుకోకపోతే, ఇప్పుడు మీరు పవన్ గారు మాట్లాడి, దుర్గా కుమార్ గారు మాట్లాడి, అనుష గారు మాట్లాడి, బాలకోటయ్య మాట్లాడి, ఎందుకు వచ్చాం? కూర్చొని యాపిల్స్ తినడానికి వచ్చామా? పని పాట లేకుండా ఈ రాష్ట్ర ప్రజలను తట్టి లేపడానికి వచ్చామా? ప్రభుత్వం మీద ప్రేమ ఉంటే ప్రేమ ఉండొచ్చు. ఎంతవరకు ప్రేమ? సంఖ ఖరాబు చేయనంత వరకే ప్రేమ. పట్టుకోండి. వాళ్ళు ఏమంటారు తెలుసండి డిబేట్లో పవన్ గారు, దమ్ముంటే పట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు, పట్టుకోండి రా సిండికేట్ అన్నట్టుగా వాళ్ళు పాటలు పాడుతున్నారు. మొన్న డిబేట్లో విన్నానండి, పవన్ కళ్యాణ్ గారు డిఎన్ఏ పరీక్ష చేసుకోవాలని వైసీపీ ఒక అధికార ప్రతినిధి మాట్లాడితే అయ్యో నాకే కళ్ళంట నీళ్ళు వచ్చి. ఏంటి సార్ మళ్ళీ మొదలు పెట్టారా? అసలు ఆగితే కదండి మళ్ళీ మొదలు పెట్టారంటారు. మన డిబేట్ లో మన ఛానల్లో కనిపించరు వాళ్ళు. అంతేనా? మీరు అవకాశం ఎవరు? మేం కాదు, రాదు. వాళ్ళు రారు సార్. రమ్మనండి సార్, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు, రమ్మనండి. ఇప్పుడు అసలు వాళ్ళు మాట్లాడాలంటే ఇప్పుడు దుర్గా కుమార్ గారు బాలకోట ఎక్కడ పవనే చాలు, ప్రశ్నకి సమాధానం చెప్పలేడు. అంటే ఈ విధమైన తరహా వ్యవహారం జరుగుతుంది. మరి ఎన్నో చూసాం మనం. ఇప్పుడు రుషికొండ 480 కోట్ల రూపాయలు చూసాం, లేదంటే
నాపరాల ఖర్చు చూసాం, తాడేపల్లి ప్యాలెస్ అందాలు చూసాం, చందాలు చూసాం. మరి వీటన్నిటి మీద కూడా వేసారు, ఏదో సిట్లు వేసామన్నారు, ఏసీబీ వేసామన్నారు, సిఐడి వేసామన్నారు. మరి విచారణ పర్వాలు ఎప్పుడో వస్తాయో. మరి ఇప్పుడు అనుష గారితో గవర్న మాట్లాడితే ఆమె అధికార ప్రతినిధి కాబట్టి విచారణ జరుగుతుంది బాలకోట గారు, ప్లీజ్ వెయిట్ చేయమని అనొచ్చు. అయినా వెయిట్ చేస్తున్నాం, ఏడాది అయ్యింది, Right, sir. ఇంకొక ఏడాది కూడా వెయిట్ చేస్తాం. వీటి మీద మాత్రం చర్యలు తీసుకోవాలండి. ఎందుకంటే అడుగుదాం సార్. అసలు రికవరీ చట్టాలు తీసుకురావాలండి. ఉమ్. ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు అయ్యి దోచుకొని తిన్నప్పుడు రికవరీ చట్టాలు తెస్తే రెవెన్యూ రికవరీ కొద్దిగా యాక్ట్ పద్ధతి ఉంటుంది, రెవెన్యూ ఆ, రికవరీ భయం యాక్ట్ ఉంటుంది. తీసుకురావాలి. రైట్. రెవెన్యూ రికవరీ యాక్ట్ తీసుకురావాలండి. సోషల్ మీడియాలో పోస్టులు కలిసి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఆ బెట్టింగ్ యాప్ల మీద ఒక సిట్ వేశాడు. అలాగనే ఎక్కడికెక్కడ చట్టమేనండి పరిష్కారం. చట్టం ద్వారానే అవినీతి పరులను వాళ్ళందరూ కూడా నియంత్రించగలగాలి. అలా నియంత్రిస్తేనే ఏదైనా బాగుంటుంది. ఆ అవుతున్నాయి దిశగా సార్, అవుతున్నాయి. ప్రభుత్వాలు రేవంత్ అయితే రెడ్డి గారు సిట్ వేశారు, కానీ ఏపీలో బెట్టింగ్ యాప్ సంబంధించి అరెస్టే జరిగింది.